విజయవాడ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదలయ్యారు. ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేనికి నూజివీడు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసుతో పాటు ఇప్పటి వరకు ఆయనపై నమోదైన భూ కబ్జా, గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులతో సహా అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో కాసేపటి క్రితం విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. ఫిబ్రవరి 13న హైదరాబాద్లో వంశీని పోలీసులు అరెస్టు చేశారు. వల్లభనేని వంశీపై ఇప్పటివరకు కూడా 11 కేసులు నమోదయ్యాయి. అయితే దాదాపు అన్ని కేసుల్లో కూడా వంశీకి ఊరట లభించింది. ఆయనపై నమోదైన నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి బెయిలును రద్దు చేయాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చింది. సివిల్ స్వభావం ఉన్న వివాదాన్ని క్రిమినల్ కేసుగా ఎలా పరిగణిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆయనకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేసేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే బెయిల్ పేర్కొన్న షరతులతో వంశీ న్యాయవాదులు జైలు సూపరింటెండెంట్కు డాక్యుమెంట్లు, ధరావత్తు సొమ్ము ఇవ్వడంతో వంశీని విడుదల చేశారు. కాగా 2019 ఎన్నికల సమయంలో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వంశీ నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో నూజివీడు 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సీతామహాలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం వంశీకి కింది కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేయడానికి నిరాకరించింది. ఇదే సమయంలో వంశీపై ఉన్న అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో తనకు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. అన్ని కేసుల్లో కూడా బెయిల్ నిన్ననే మంజూరు చేయడం అనేది జరిగింది. అయితే వల్లభనేని వంశీపై ఇప్పటి వరకు కూడా 11 కేసులు నమోదయ్యాయి. అండ్ 137 రోజులు కూడా ఆయన జైలు జీవితం గడిపారు. ఈ జైలు జీవితం గడిపే టైంలోనే ఆయనకు ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించటము, ఆ టైంలో ఆయన బయటకు వచ్చి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన టెస్టులు చేయించుకోవటము జరిగింది. ఈయన ఆరోగ్య పరిస్థితి మీద ఇటు వైసీపీ వర్గంలోనూ ఆయన అనుచరుల్లోనూ ఆయన కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన కూడా వ్యక్తమైంది. ఆ తర్వాత ఒక కేసు తర్వాత మరొక కేసు కూడా వంశీ మీద నమోదవుతూనే ఉన్నాయి. ఈ విధంగా కూడా ఆయన మీద కేసులు నమోదవుతూ నిన్న అన్ని ఆరోగ్య దృష్ట్యా కూడా ప్రెసిడెంట్ మధ్యవర్తిత్వ బెయిల్ మీద ఆయన బయటికి రావటం అనేది జరిగింది. ఈ టైంలో ఆయన ఆరోగ్య దృష్ట్యా కూడా ప్రెసిడెంట్ అయితే ఈ బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెక్స్ట్ వల్లభనేని వంశీ బెయిల్ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పి కూడా ఇప్పుడు దీని మీద ఇటు ఏపీ గవర్నమెంట్ అయితే ప్రెజెంట్ కోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తూ ఉంది. సో వల్లభనేని వంశీకి బెయిల్ రావటం, మరోవైపు ఆ బెయిల్ను రద్దు చేయాలంటూ కూడా ఏపీ గవర్నమెంట్ కూడా ప్రొసీడింగ్స్ చేస్తూ ఉంది.